చింటూ ఓం శాంతి. మనది పదమా పదం భాగ్యము. స్వయం పతిత పావనుడైన తండ్రికి మనము పిల్లలుగా అయ్యాము. వారి నుండి మనకు అనంతమైన సుఖ వారసత్వం లభిస్తుంది అని సదా ఇదే నశాలో ఉండాలి. అన్న ఓం శాంతి అన్న. పిల్లలైన మనము ఇప్పుడు ఏ ధర్మాన్ని కూడా తిరస్కరించరాదు, ద్వేషించరాదు. ఎందుకంటే మనకు బీజము వృక్షం గురించి తెలుసు. ఇది మానవ సృష్టి రూపి అనంతమైన వృక్షమని మనకు తెలుసు. ఇందులో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. నాటకంలో పాత్రదారులు ఎవరు ఒకరినొకరు ద్వేషించుకోరు. ఈ నాటకంలో మనము హీరో హీరోయిన్ పాత్రను అభినయించామని మనకు తెలుసు. మనము చవి చూసిన సుఖమును ఇతరులెవరూ చూడలేరు. పూర్తి విశ్వంపై మనము రాజ్యపాలన చేసేవారిమని మనకు అపారమైన సంతోషం ఉంది. ఓం శాంతి అంటూనే ఇంతవరకు లభించిన జ్ఞానమంతా పిల్లల బుద్ధిలోకి వచ్చేయాలి. తండ్రి బుద్ధిలో కూడా ఏ జ్ఞానం ఉంది? ఇది మానవ సృష్టి రూపి వృక్షము. దీన్ని కల్పవృక్షమని కూడా అంటాము. దీని ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా జరుగుతుందో అదంతా మన బుద్ధిలోకి రావాలి. అరే చింటూ, బాబాకి సుఖ సాగరుడు, శాంతి సాగరుడు అని మహిమ ఉంది. మొదట వీరు బేహద్ తండ్రి అని, వీరి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది అని మన బుద్ధిలో ఉండాలి. మనము పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతాము. పతిత పావన రండి అని నిరాకార తండ్రిని పిలుస్తాము. పిలిచేది ఆత్మనే. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు తండ్రిని పిలవము, పతితంగా ఉన్నప్పుడు పిలుస్తాము. ఆ పతిత పావనుడైన తండ్రి ఈ శరీరంలో వచ్చారని ఆత్మలైన మనకు తెలుసు. మనము వారికి చెందిన వారిగా అయ్యామని మర్చిపోరాదు. ఇది సౌభాగ్యమే కాదు, పదం భాగ్యపు విషయము. అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? ఈ సమయంలో తండ్రి వచ్చారు. ఇది కొత్త మాట. శివ జయంతి కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము కనుక వారు ఒకసారి తప్పకుండా వస్తారు. లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉండేవారు. ఈ సమయంలో వారు లేరు. వారు పునర్జన్మ తీసుకుని ఉంటారని అర్థం చేయించాలి. 16 కళల నుండి 14, 12 కళలకు వచ్చి ఉంటారు అన్న బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు భక్తి భక్తే, జ్ఞానము జ్ఞానమే. జ్ఞాన సాగరులు ఒక తండ్రి మాత్రమే. మిగిలిన వారంతా భక్తి సాగరులు. జ్ఞానము వలన సద్గతి జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మనము జ్ఞానవంతులుగా అయ్యాము. తండ్రి మనకు తమ పరిచయమును, పూర్తి చక్రమును యొక్క పరిచయమును ఇచ్చారు. దీన్ని ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అందువలన తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు సుదర్శన చక్రధారులు. పరంపిత పరమాత్మ అయితే ఒక్కరే, మిగిలిన వారంతా పిల్లలే. పరంపిత పరమాత్మ అని స్వయాన్ని ఎవరు చెప్పుకోలేరు. మంచి తెలివిగల మానవులు ఇది ఎంత గొప్ప డ్రామా అని అర్థం చేసుకుంటారు. ఇందులోని పాత్రధారులందరూ అవినాశి పాత్రను అభినయిస్తారు. ఇక్కడ వినాశనం అయ్యే చిన్న నాటకాలు ఉంటాయి. ఇది అనాది అవినాశి నాటకం, ఎప్పుడు సమాప్తమయ్యేది కాదన్నా. అరే చింటూ, పాపం మిగిలి ఉంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా అలాగే ఉంటుంది. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. కృష్ణుడు అందరికీ మధురం అనిపిస్తాడు కదా. కృష్ణుని ఊయలలో ఎంత ప్రేమగా ఊపుతారు. ధ్యానంలో కృష్ణుని చిన్న బాణుడిగా చూసిన వెంటనే ఒడిలోకి తీసుకొని ప్రీతినిస్తారు. వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. అక్కడ కృష్ణుని చైతన్య రూపంలో చూస్తారు. నిజంగానే వైకుంఠం వస్తూ ఉందని ఇప్పుడు పిల్లలైనా మనకు తెలుసు. మనము భవిష్యత్తులో ఇలా అవుతాము. శ్రీకృష్ణునికి కలంకం ఆపాదిస్తారు. అదంతా తప్పే. పిల్లలైన మనకు మొదట నశ పెరగాలి. ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు జరిగాయి, మళ్ళీ చివరిలో కూడా జరుగుతాయి. ఈ జ్ఞానము ఎంతో రమణీయమైనది, ఎంతో సంతోషం ఉంటుంది. భక్తి మార్గంలో సంతోషం ఏమాత్రము ఉండదు. జ్ఞానంలో ఎంత సుఖం ఉందో భక్తి మార్గంలోని వారికి తెలియదు. దానికి దీనికి పోలికే లేదు. పిల్లలైన మనకు మొదట ఈ నశ పెరగాలి. అన్న, మనకి బాబా ఈరోజు ధారణ చేయమని ఏం చెప్తున్నారంటే, సంగమ యుగంలో నేరుగా భగవంతుడి నుండి చదివి జ్ఞానవంతులుగా ఆస్తికులుగా తయారవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. ఎప్పుడు తండ్రిలో చదువులో సంశయపడరాదు. తండ్రి సమానంగా ప్రియంగా తయారవ్వాలి. భగవంతుడు మనల్ని అలంకరిస్తున్నారనే సంతోషంలో ఉండాలి. ఏ పాత్రధారి పైన తిరస్కార భావన, అసహ్య భావన ఉండరాదు. ప్రతి ఒక్కరికి డ్రామాలో ఖచ్చితమైన పాత్ర ఉంది. అరే చింటూ, బాబా వరదానం ఏమిస్తున్నారు అంటే, సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంతవాసులుగా అయ్యే అంతర్ముఖి భవ. సైలెంట్ శక్తి యొక్క ప్రయోగం చేసేందుకు అంతర్ముఖులుగా, ఏకాంతవాసులుగా అయ్యే ఆవశ్యకత ఉంది. చాలా మంది పిల్లలు అంతర్ముఖి స్థితిని అనుభవం చేసేందుకు లేక ఏకాంతవాసులుగా అయ్యేందుకు సమయమే లభించిందని అంటారు. అలాగే ఎందుకంటే
సేవ యొక్క ప్రవృత్తి, వాచాశక్తి యొక్క ప్రవృత్తి చాలా పెరిగిపోయిందని అంటారు. కానీ అందుకు ఒకేసారి అరగంట లేక 1 గంట సమయాన్ని తీసుకునేందుకు బదులు మధ్యలో కొద్ది సమయం తీసుకున్న శక్తిశాలి స్థితి తయారవుతుంది. బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేసేందుకు బదులు ఆనందాలను జరుపుకుంటే కష్టం కూడా సహజమైపోతుంది చింటూ అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.